ఒక్కనే వచ్చిన కార్లా ఒక్కనే వచ్చిన రమ్మని మన దమ్ము హైదరాబాద్ సిద్దిపేట కూడా ఒక్కనే తిరుగుతా నేను సిద్దిపేటలో కూడా ఒక్కనే తిరుగుతా మమ్మల్ని మానసిక వాళ్ళ అభిమానులు ఉంటారు కదా మన ఎవరికి అభిమానం అండి ఎవరికి అభిమానం నీకు ఆకలైనాడు నీ అన్నచ్చి తినిపించిండా ఆరోగ్య శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సావులు జరిగినాయి ఊళ్ళో ఎవరు నన్ను కాపాడిండా చచ్చిపోయిన పీన్ గానే ఉన్నది తీద్దామంటే 10,000 లేకపోతే ఈ చక్రధర అన్నం పంపించాడు మంత్రికి శాతగాలే అప్పుడు మంత్రికి మాట్లాడతాడు మనిషి 6 అడుగులు పెరగగానే అయిపోతుందా సేవ చేసే తత్వం ఉండాలి రైతులకు సేవ చేస్తుండంటే వాడిని ఖతం చేసేయండి అనే బాపతి మీరు హరీష్కి ఎందుకు పబ్బం గడుపుకుంటుండే అనేటోడు ఆడే మనిషి నాకు తెలియదు కానీ పబ్బాలు గబ్బాలు గడుపుకోవాలంటే కథ వేరే ఉంటాయి నాకు అంత టైంపాస్ చేసే ఒప్పుకే లేదు నేను ఎప్పుడైనా రైతు సంక్షేమమే ఊర్లో కవర్ వంచాల్సిన అవసరం నాకేముందండి ఒడ్లు తడిచిపోతే నాకేం పోయింది నాకు అవసరమా ఎవడన్నా అడిగినా నన్ను రైతులు మా వాళ్ళని మంచినా నేను అది బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేటోళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరే లెవెల్ ఉంటాయి అది అన్యాయానికి వాళ్ళు వత్తాసు వాళ్ళకే ఇవాళ సమాజాన్ని ఇంత ఖరాబ్ చేశారు ఒక్కటి చెప్పాలా ఈ థర్డ్ టైం కనుక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఉంటే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులు అడవుల బాట పట్టేటోళ్ళు తుపాకీ పట్టేటోళ్ళు తక్కువ 50 లక్షల మంది నక్సలెట్లు అయ్యేటోళ్ళు అలా మొదటి నక్సలెట్ లేనేటోళ్ళు ఏదో తుపాకీ పట్టుకొని వీకటోళ్ళు అడవులకి ఖచ్చితంగా ఎందుకు ఇంత మార్పు వస్తుంది ఈ వ్యవస్థని వెనకడికి దొరలని తరిమి కొట్టిన మనమే మళ్ళీ దొర వ్యవస్థని కొంతమంది ఎదవలంతా కలిసి నిర్మిస్తుంటే తెలుగున్నోడు ఎవడైనా అడవిలకే వేలు పెడతాడు ఖచ్చితంగా ఎందుకంటే పోలీసులను నిర్వీర్యం చేసిండు పోలీసులను లైసెన్స్డ్ గుండాలని చేసిండు కబ్జా కూరలను చేసిండు ఇప్పుడు చూడండి ప్రక్షాళన జరుగుతుంది మంచి ఆఫీసర్ డైనమిక్ ఆఫీసర్ అని వేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా రాను ఇంకా అద్భుతంగా ఉంటుంది తెలంగాణ ఏదైనా ప్రభుత్వం మీద అని చెప్పి ఇంకో 4 రాళ్ళు ఎక్కువనే విమర్శిస్తారు హరీష్ రావు గారిని ఇప్పుడు విమర్శించిన ఆయనని ఇవాళ పెద్దగా విమర్శ ఏముందండి 4 రోజులు అవండి కాళేశ్వరంలో కథలన్నీ బయటకు వస్తాయి 1000 కోట్ల కుంభకోణం చేసిండు ఆరోగ్య శాఖ మొత్తం ఇవాళ ఏదో పేపర్కి వచ్చింది 1000 కోట్ల అక్రమాలు చేసిండట ఏం మిగిలించలే ఆయన అది ఆయన పరిస్థితి అన్న ఇవన్నీ కాదు మీరు మాట్లాడితే ఇంకో 4 రోజులు ఆగండి జైలుకి వెళ్తాడు 4 రోజులు ఆగండి జైలుకి వెళ్తాడు అంటున్నారు అసలు హరీష్ రావు గారు జైలుకి వెళ్తాడా ఖచ్చితంగా వెళ్తాడు అవసరం ఏముంది ఆయన ఖచ్చితంగా వెళ్తాడు ఆయన ఇప్పుడు బీజేపీలోకి పోయే ప్రయత్నం చేస్తుండు ఎందుకంటే ఆయన ఆస్తులు కాపాడుకోవాలి హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారు ఖచ్చితంగా వెళ్తాడు బీజేపీలోకి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వెళ్తాడు బీజేపీలకి ఆయన దిక్కు లేదు ఆయనకి ఇక్కడ ఆల్రెడీ ఆయన బోన్లో వేసే పరిస్థితి ఉన్నది హరీష్ రావు గారు బీజేపీకి వెళ్ళాల్సిన పార్టీలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇక్కడ టీఆర్ఎస్ సైడ్ ఉందండి టీఆర్ఎస్ కాదు అది బీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ కూడా బీజేపీ అవుతుంది 4 రోజులు అయితే వాళ్ళ పరిస్థితి అధ్వానం ఉంది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఈయన తప్పించుకుంటారు ఈయన మెడకేస్తారు ఈ నా మెడకి ఏడబడుతుందని ఆయన జంప్ అయ్యే పరిస్థితి ఉన్నది ఒకటి అంతేగాని ఇంకొకటి చాలా వరకు నేను చూసిన ప్రతి ఛానల్ హరీష్ రావు నీరగాడు అది ఇదని ఉత్తిగా పేటరేగిపోయిన క్యాండిడేట్లంతా మొన్న సిద్దిపేటలో హరీష్ రావు మీద ఒక్క ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేయలే ఒక ఛానల్ వచ్చి ఆయనకి రివర్స్గా మాట్లాడలే ఒక ఏది ఇప్పుడు సమాజం కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని ఇవాళ మాట్లాడుతున్నాడు ఎవడు కూడా ఆడికి వచ్చి ఆయన అది చేయలే పోనీ మేము ఇంత కొట్లాడుతుంటే ఒక్క పేపర్ రాయాలి మా ఊర్లో ఒక్క పేపర్ రాయాలి ఒక 2 ఛానళ్ళు ఉన్నాయి ఒకటి యుద్ధిష్ఠరా ఒకటి వాహిని అని వీళ్ళిద్దరే కవర్ చేసి సిద్దిపేటలో 16,000 ఓట్లకు కారణమయ్యారు ఏ ఒక్క ఛానల్కి చేతగాలే రాయడానికి అంత పెద్ద నీ అంతనా అండి హిట్లర్కే దిక్కుల కుక్క సాగు వచ్చిండు గీనెంత గిన్నె లెక్క అంతా 20,000కి ఏదో మేము పోని అంటే బతికినోడు సరే నువ్వు బతుకు నేను ఎవడు వద్దంటలేడు కానీ అక్రమాలు అడ్డగోలుగా జరిగినప్పుడు ఎవడో ఒకడు ప్రశ్నించడానికి వస్తాడు సమాజంలో నువ్వు హీరో అంటే 101%. ఎందుకన్నా హరీష్ రావు గారి పేరు చెప్పంగానే ఒక పూనకం వచ్చిన శివంగిలా ఆయన చూస్తేనే అసహ్యం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూస్తేనే అసహ్యం ఆ బోసి నవ్వుల వెనుక ఒక కుట్ర ఉంటుంది ఎంతో మందిని చంపిండు 1,200 మంది పోరగాళ్ళని చంపిండు ఎవరు హరీష్ రావు చంపలేదా ఎవరు గ్యాస్ వస్తుందని గీక్కో శాతగాలే ఇప్పటికి కూడా తెలంగాణ ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు ఊర్లో ఒక్కరికి ఉద్యోగం లేదు మా ఊర్లో పోరగాళ్ళంతా ఆవార జరుగుతారు అడ్డగోలుగా గంజాయి తాగి రోడ్ల మీద పడిపోతారు ఈ మూర్ఖునికి బుద్ధి లేదా ఇండస్ట్రీ తీసుకొచ్చి పోరగాళ్ళని పనులు పెట్టాలని ఒక్కటి మంచి గుణం లేదు వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ అన్న జర్ర ఇక గుడ్డిలో మెల్ల అన్నట్టు కానీ ఈయనంత పాపాత్ముడు ఎక్కడ చూడలే నేను ఈయనంతా అన్ని వ్యక్తిగతం అనిపిస్తుంది తప్ప మీరు వ్యక్తిగతం అనుకోండి ఏదైనా అనుకోండి సమాజంలో ఎదవా అనాలి అంతే 10 మంది ఖరాబ్ అవుతారు లేకపోతే వ్యక్తిగతం ఏముందండి ఆయన ఏమైనా చెడ్డి దోస్తామా కాదు కదా అన్యాయం చేసిండు
ఊరుకుంటారా? మీ ఇంట్లో ఆడపిల్లలు అంటే ఊరుకుంటాను? ఓకే. వాడు ఎంతటోడైతే ఊరుకుంటారా? అవును. వాడు వచ్చి నీతోడి ఆమె ఇప్పుడు ఛానల్ పోటీ పెట్టి కొట్లాడితే సరే అని ఊరుకుంటాం. కానీ నువ్వు ఛానల్ పెట్టినావు, సిగ్నేచర్ బాగా నడుతుందని నేను ఇంటికి వచ్చి నీ ఆడపిల్లల్ని కొడుతుకుంటావా? వాడు అదే పని చేసాడు. హరీష్ రావు గారి నవ్వుల వెనుక వేరే కథ ఉందన్నారు కదా, ఖచ్చితంగా మీరు చేసే సాయం వెనుక కూడా మీ స్వార్థం కూడా ఉండే ఉంటుంది. స్వార్థం ఉంటుంది అది తీయండి. సాయం అయితే అందింది కదా. నేను స్వార్థం లేదంటే మీరు ఉన్నది అంటారు. ఉన్నదే అనుకోండి. సాయం అందిందా లేదా? వీళ్ళు ఎమ్మెల్యే కాదు, 10 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టినా లేదా? అవి వసూలు చేసుకునే కార్యక్రమం అయితే చేస్తలేం కదా. ఏడన్నా వసూలు చేసిందా చూపియండి. అన్నీ చాతగాని మాటలు మాట్లాడతారు చాలామంది పనికిమాలిన వాళ్ళు. ఎక్కడా కూడా నేను 100 రూపాయలు ఏడా వసూలు చేయలే. నాకు అమెరికాకి వెళ్ళి కూడా పైసలు ఇస్తాను స్నేహితులు ఉన్నారు, తీసుకోలే. నాకు చేత నేను కాడికి చేస్తా. నా లెక్క చేసుకోవాలంటే మీరే చేసుకోండి అని చెప్పిన. నాకు ఇచ్చి మీరు చేసుడేంది, మీ డబ్బులతో మీరే చేయండి అని చెప్పిన. సరేనా, మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా, మీరు అడిగిన తర్వాత వెళ్ళిపోవడాలు కెమెరాల వల్ల అట్లా ఏం లేదు. అట్లా లేవంటేనే అడుగుతాను. అడుగు, నువ్వు ఏదన్నా అడుగు. చక్రధర్ గౌడ్ గారేమో అందరికీ తెలిసి ఆయన ఒక సేవా గుణం కలిగిన వ్యక్తి. కానీ చాలా కొంతమందికి తెలిసింది ఏంటంటే ఆయన అమ్మాయిల బ్రోకర్ అని చెప్పి, లేదంటే స్నేహితుల అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని చెప్పి ఇట్లా మనం సోషల్ మీడియాలో కూడా చెప్పు ఎందుకన్నా నిప్పు లేదే పొగరాదు కదా, మీ మీద ఆరోపణ. నిప్పు పెట్టింది వాడే, పొగుతుంది వాడే. కానీ ఇప్పుడు ఏమన్నారు, నేను పనిచేసింది ఓలికి పని చేసిన, భర్త ఎండిపోతే ఆగమైతున్న ఆడోళ్ళ కోసం పనిచేసిన. ఆగమైతున్న ఆడోళ్ళు అందరూ చెప్పుల దండ రెడీ చేసిర్రు ఆల్రెడీ. బయట ఇప్పుడు మీరు చేసిన విమర్శలు చేసిన వాళ్ళందరికీ ఊరో చెప్పుల దండలు పడుతున్నాయి. మా చెల్లెని ఎట్లా చూసుకుంటుందో అట్లా చూసుకోవాలి. ఒక రేప్ కేసు పెట్టారు, తల మొండం లేదు. మరి రేప్ అంటే 376 సెక్షన్. అంటే నా రక్తం తీసుకోవాలి, నా ఎంట్రకలు తీసుకోవాలి, పొటెన్సీ టెస్ట్ చేయాలి. ఎందుకు చేయలే అని అడుగుతున్నా. చేయలేదు, తీసుకోలే. 10 రోజులలో బయటకు వచ్చిన రేప్ కేసులో బయటకు వస్తాడా? బాగా గర్వంగా చెప్తారు. ఇనండి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టిరు. అలా కోర్టు నమ్మలే, అట్రాసిటీ పెట్టారు. మరి అట్రాసిటీ రేప్ కేసులో 10 రోజులలో వస్తారా? మరి నేను వచ్చిన ఏం సాక్ష్యాలు? మీరు రేపు అంటారు కదా. ఒక్క నిమిషము, మీరు మీకు మీ ఛానల్ ఒక్కసారి పాసిబుల్ అయితే చూపించండి. ఇది ఏముందంటే, కాగ్నిజెన్స్ ఇస్ టేకెన్ ఫర్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 448 354A ఐపీసీ. ఓకే. 376 రేప్ అంటే జడ్జు ఛార్జ్షీట్ తీసుకోలే. ఆడు రేప్ చేయలేదే ఆ బాబు, ఆ పిల్లనే చెప్తాను ఆడు రేప్ చేయలేదని. నువ్వు రేప్ కేసు ఎట్లా పెట్టినావు అని 354 ట్రెస్పాసర్ కేసు పెట్టినావు. ఇప్పుడు ఇది కూడా హైకోర్టులో క్వాష్ చేసిన. ఇప్పుడు నన్ను రేపిస్ట్ అన్నోని ఏం చేయాలి మీరు చెప్పండి? డిఫమేషన్ కేసు వేయాలా? వదిలేసిన ఎంతమంది మీద వేయాలి? ఎవడు చూసిండు? సమాజంలో సాయం చేసినప్పుడు ఒక్క ఛానల్ చూపించాలి. ఆ టూ న్యూస్ వాడు ఉన్నాడు, తెల్లారితే పొద్దాకితే జోగెస్ కాదు, అది క్యూ న్యూస్ అంటే నేను టీ న్యూస్ని టూ న్యూస్ అని వెళ్తారు తెలంగాణ. క్యూ న్యూస్ నాకు అండగా నిలబడ్డది, నన్ను కాపాడింది. ఇప్పటికైనా దానికి నేను కృతజ్ఞుడని. ఖచ్చితంగా నేను రేప్ చేయలే అని నమ్మిన వాళ్ళు నా దిక్కు నిలబడ్డారు. రగన్న నిలబడ్డాడు, కాళోజీ సీనన్న నిలబడ్డాడు, మైపాల్ యాదవ్ నిలబడ్డాడు. వీళ్ళెవరు 10 పైసలు అడగలేనని నేను ఎప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వలే.